మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా శుభాభివందనలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 55వ రోజుకి అరుణోదయ వాక్య పట్టణ నడిపించిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము దేవుని యొక్క వాక్య పట్టణ చేత ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు ప్రభా. గతించిన 54 రోజుల ప్రభా మీరు ఎంత చక్కగానో మర్యాదగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్న విధానానికి వందనాలు ప్రభా. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలో రోమిలు రాసిన పత్రిక 5-6 అధ్యాయాలు చదువుతుండగా మీ తోడు మీ సహాయం అనుగ్రహించమని అడుగుతూ ప్రారంభం నుంచి నేను ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపించి ఏ విధమైన ఆటంకం, ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రభా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించుకున్న కృప మాకందరికీ దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగే శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపరుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. యాలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపదు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్ష విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షా విధికి కారణమైను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో
అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. 6వ అధ్యాయము. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. యారైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదన్నిటికీ కూడదు. లోబట్టకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతగా కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకు అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపరుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. యాలైనగా పాపం వలన వచ్చి జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమం ముగించిన ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. ఈ దినము అరుణోదయ కార్యక్రమం ప్రారంభం నుంచి నేను ఎంత చక్కగా జరిగించారు. నేను ముగింపులోకి వచ్చిన తండ్రి, ఈ దినము ప్రభా యొక్క వాక్యం ద్వారా ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి.
ఈ దినము అరుణోదయ వాక్య పఠనం ప్రారంభించిన ఈ సమయం వరకు మీరు ఎంత చక్కగా జరిగించారు. ఏ విధమైన ఆటంకము, ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరిగించిన విధానానికి స్తోత్రము తండ్రి. ఈ దినము రోమిలి రాసిన పత్రిక 5-6 అధ్యాయాలు చదవడానికినైనా మీరు ఎంతగానో కృప చూపించారు. అవును తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కానీ అయినా పాపముతో మేము ఉంటే మా యొక్క జీవితం నాశనం అయిపోద్ది, మా యొక్క జీవితంలో అభివృద్ధి ఉండదు, మా జీవితంలో ఎటువంటి సంతోషం ఉండదు. కానీ అయినా కృపావరము మాకు నిత్య జీవం ఇస్తుంది నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును ప్రభా, నీతో మేము ఉంటే మీ యొక్క కృప మమ్మల్ని నడిపిస్తుంది. మీ కృపతో మమ్మల్ని రక్షించారు, మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసిన విధానానికి వందనాలు ప్రభా. దేవ, మేము మీ కృపకు పాత్రలుగా ఉంటూ మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృప మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వారికున్న ప్రత్యేక అవసరతలు అక్కర్లో మీ నామలు తీర్చి సహాయం అనుగ్రహించమని అడుగుతూ, తిరిగి రేపు ఉదయం అరుణోదయ వాక్య పఠనంలో కలిసిన కృప మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతూ, మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.